కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ జాతీయ నాయకత్వంతో పాటు వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష స్థానాలను కూడా వాళ్ళు భర్తీ చేయబోతూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణ కూడా ఉన్నాయి. తెలంగాణలో ఇంకేమైనా చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే తప్ప ఈటెల రాజేందర్ గారిని తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా నియమించడం దాదాపు నిర్ణయం జరిగిపోయింది. ఇంకేమైనా అనూహ్యం చివర్లో ఏమన్నా మారితే తప్ప. ఇక ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే ఇప్పటికే కూటమి పార్టీలు అధికారంలో ఉన్నాయి. బీజేపీ ఒకటి, అటు టీడీపీ, జనసేన. మనం తాజాగానే చూసాం, బీజేపీకి చెందినటువంటి అంబికా కృష్ణ మీడియాతో మాట్లాడుతూ అటు ఎక్కడ చూసినా టీడీపీ, జనసేన జెండాలే కనిపిస్తూ ఉన్నాయి, బీజేపీ జెండాలు ఎక్కడ కనిపించట్లేదు, ఎవరిని కూడా ఏ అధికారిక కార్యక్రమానికి బీజేపీ వాళ్ళని పిలవడం లేదు. మరి బీజేపీ వాళ్ళకి ఇన్ని అవమానం జరుగుతూ ఉన్నప్పుడు పురంధరేశ్వరి గారు చూస్తూ ఉన్నారు. కూటమిలో ఉన్నాం కదా, అధికారంలో ఉన్నాం కదా, బీజేపీ శ్రేణులకు గౌరవం దక్కాలి కదా అని చెప్పి తాజాగా కూడా ఆయన వెరీ లేటెస్ట్గా కూడా ఆయన కామెంట్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎలా అయితే మేలు జరుగుతుందో అటువంటి నిర్ణయాలు తీసుకునే పురంధరేశ్వర గారు ముందుకెళ్తూ ఉన్నారు. బీజేపీని భ్రష్టు పట్టించేశారు అని బీజేపీలోనే ఒక వర్గం ఎప్పటి నుంచో గుర్రుగా ఉంది కూడా. ఈ క్రమంలో సరే అధ్యక్ష స్థానం అయితే మార్చబోతున్నారనే సంకేతాలు అయితే పంపించారు బీజేపీ అధిష్టానం ఏపీ బీజేపీ నేతలకు. బట్ పురంధరేశ్వరి గారు ఆమె కేంద్ర మంత్రిగా వెళ్ళాలని ఉంది. ఇప్పటికిప్పుడు అవకాశం లేదు కాబట్టి అది వచ్చేంత వరకు బీజేపీ అధ్యక్ష పీఠం మీదనే ఉండాలి అని చెప్పి ఆ మేడం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొందరేమో ఆల్రెడీ ఆ చైర్ చుట్టూ మోహరింపబడి ఉన్నారు, మాకు అధ్యక్ష స్థానము మాకు కావాలని. పురంధరేశ్వరి గారేమో మరికొన్ని రోజులు కొనసాగింపు తీసుకోవాలి కేంద్ర మంత్రి వచ్చేంత వరకు అని చెప్పి ఆ మేడం కూడా మళ్ళీ కొనసాగింపు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బట్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్ష పీఠం కూడా చాలా అనూహ్యమైన పేర్లు సెలెక్ట్ కాబడచ్చు అని చెప్పి బీజేపీలోనే కొందరు అయితే చెబుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విష్ణుకుమార్ రెడ్డి ఉన్నారు, ఉమ్మడి అనంతపురం, ప్రస్తుతం సత్యసాయి జిల్లా కదిరికి చెందిన విష్ణుకుమార్ రెడ్డి. తాను కూడా ఈ అధ్యక్ష రేసులో ఉన్నారు, ఢిల్లీలో ఉండే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కర్ణాటక, తెలంగాణకు చెందినటువంటి ఇద్దరు ఒక కీలక బీజేపీ నాయకులు విష్ణుకుమార్ రెడ్డి గారి పేరు చెబుతున్నారట, ఆయన పేరు సిఫారసు చేస్తూ ఉన్నారట. మాజీ మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు అయితే ఎప్పటి నుంచో ఉంది చర్చలో. అండ్ ప్రధానంగా ఇప్పుడు ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి పేరు వినిపిస్తూ ఉంది. అండ్ విశాఖకు చెందిన ఎమ్మెల్సీ మాధవ్ పేరు. ఇప్పుడు లేటెస్ట్గా నెల్లూరుకు చెందిన సురేష్ కుమార్ రెడ్డి అట, ఆయన పేరు ముందు వరుసలోకి వచ్చేసింది. ఇంకా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పేరు. సో ఇటువంటి పేర్లు ఇప్పుడు నెల్లూరుకు చెందిన సురేష్ రెడ్డి, ఇప్పుడు డాక్టర్ పార్థసారథి, ఈ పేర్లన్నీ అనూహ్యంగానే వచ్చాయి. అండ్ బీజేపీ అధ్యక్ష స్థానం కూడా ఆంధ్రప్రదేశ్లో అనూహ్యంగా ఎవరు కూడా ఊహించిన వాళ్ళ చేతిలోకి వెళ్ళొచ్చు అని బీజేపీ వర్గాలే మరి మాట్లాడుకుంటూ ఉన్నాయి. సో పురంధరేశ్వరి గారు కూర్చున్న చైర్ చుట్టూ అయితే మొహరింపబడి ఉన్నారు, మాకని లేదు, ఆమె కొనసాగాలని చెప్పి ఆమె ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఉన్నాం కాబట్టి మిగిలిన కూటమి పార్టీలను కూడా కలుపుకొని పోయే వాళ్ళకే అధ్యక్షులుగా నియమిస్తాము అని చెప్పి బీజేపీ పెద్దలు చెబుతూ ఉన్నారు. మొన్న అమిత్ షా గారు కూడా ఇదే మాట చెప్పారు అని రాష్ట్ర బీజేపీకి చెందిన కొందరు మీడియాతో మాట్లాడుతూ అంటూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్, ఏపీ బీజేపీ అధ్యక్ష స్థానం మీదకి వచ్చే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి సొంత మనుషులు వస్తారా, లేకపోతే రాజకీయంగా చంద్రబాబు గారితో విభేదించే వాళ్ళు వస్తారా? దాన్ని బట్టి రాబోయే రోజుల్లో బీజేపీ ఎటువంటి పొలిటికల్ గేమ్ ఆంధ్రప్రదేశ్లో ఆడబోతుంది అనే దాని మీద ఒక క్లారిటీ రావచ్చు.